తెలుగుదేశం పార్టీ ఉనికికి ప్రధాన ముప్పు ఎవరి నుంచి ఉంది? జగన్మోహన్ రెడ్డి నుంచి ఉందా? పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఉందా? జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అయితే తెలుగుదేశం పార్టీ ఉనికికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. అట్ ది సేమ్ టైం వైసీపీ ఉనికికి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీని ఓడించవచ్చు, వైసీపీ ఒకసారి తెలుగుదేశం పార్టీని ఓడించవచ్చు, అంతవరకు. కానీ పార్టీల్ని లేకుండా చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకు కాదు అంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ప్యాటర్న్ వేరు, వైసీపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ వేరు, రెండు భిన్నమైన ఓటు బ్యాంకు. కాబట్టి ఇవి కలవు. కానీ జనసేన పార్టీ నుంచి మాత్రం ప్రధానంగా ఎప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీకి థ్రెట్ ఉంటుంది. ఎందుకుంటుందంటే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఓటు బ్యాంకు. ఇది దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే నిలబడిన ఓటు బ్యాంకు. కాబట్టి వైసీపీ ఓటు బ్యాంక్ అనేది తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళదు. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కూడా వైసీపీ వైపు రావడం అనేది అంత ఈజీ కాదు. నేను మాట్లాడుతున్నది బేస్. అంటే వైసీపీకి ఒక 40%, టీడీపీకి ఒక 40% ఓటు బేస్ ఉంటాయి. వీళ్ళు గెలవడం ఓడడం అనేది ఇక మిగిలిన 20% మంది డిసైడింగ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ముప్పు ఎప్పటికైనా జనసేన పార్టీ నుంచే ఉంటుంది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నాయి. వీళ్ళంతా యాంటీ వైసీపీ ఓటు బ్యాంక్ అనుకోవచ్చు ప్రస్తుతానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా ముందుకు పోతూ ఉండడం, కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో కొన్ని వర్గాలు ఏవైతే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడినవి, చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి బలంగా ఉంటున్న కొన్ని వర్గాలు కూడా మెల్లమెల్లగా ఆకర్షించేందుకు వాళ్ళని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పెద్ద ముప్పు. పైగా చూస్తే హిందుత్వ ఓటు బ్యాంకును బాగా రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి మీద గెలవడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును మొత్తం తాను క్యారీ చేసేందుకు పవన్ కళ్యాణ్ వీరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ కూడా అటువైపు వెళ్ళిందంటే, పవన్ కళ్యాణ్ వైపు కానీ బీజేపీ వైపు కానీ వెళ్ళిందంటే ఆ మేరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీకే ఇబ్బంది. ఇప్పటికే సరే పేర్లు చెప్పకూడదు, కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న విశ్లేషకులు కావచ్చు, సోషల్ మీడియాలో కీలకమైన వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నది, మనం కూడా పవన్ కళ్యాణ్ లాగా దూకుడు ప్రదర్శించకపోతే ఎలా? ఈ కూటమిలోని ఓటర్లు అందరూ పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులైతే ఎలా మన పరిస్థితి? ఏ ఇష్యూ వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి తానే ఆ వర్గానికి లీడర్ అనిపించుకోవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే, అది ఇంకా పెరిగితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అని ఇప్పటికే విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పైగా నెలలో 14 రోజులు అంటే 2 వారాల పాటికి పైన జనంలో ఉంటాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్న వ్యాఖ్యలు కూడా కూటమి నాయకులకి ఇబ్బందికరంగా మారుతున్నాయి, వాళ్ళకి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో అడుగు ముందుకు వేసి నిన్న ఆదివారం స్థానికంగా కూడా 30 నుంచి 40% నామినేటెడ్ పదవులు జనసేన పార్టీకి అప్పగించేలా టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి జనసేన పార్టీ స్థానిక నాయకులు కలవండి, ఏ ఎమ్మెల్యే అయినా ఒప్పుకోకపోతే మాకు చెప్పండి అని జనసేన పార్టీ అగ్రనాయకత్వం టెలికాన్ఫరెన్స్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సూచించింది. అంటే మెల్లగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును కావచ్చు, ఆ పార్టీకి స్థానికంగా ఉన్న పదవుల్ని కావచ్చు, వీటన్నింటినీ మెల్లమెల్లగా లాగేసుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకు పరోక్షంగా బీజేపీ అన్నది లోన మద్దతుగా ఉంటుంది జనసేన పార్టీకి. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఆందోళన కలిగిస్తోంది. సో వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి సరే ఒకసారి ఓడించుకోవచ్చు, ఒకసారి గెలవచ్చు, కానీ వాళ్ళ పార్టీల బేసులకి, మూలాలకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ మూలాలకు జనసేన పార్టీ బీజేపీ నుంచి థ్రెట్ అన్నది పొంచి ఉంది. ఆ మూమెంట్ ఇప్పటికే కనిపిస్తోంది. కొందరు తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు కూడా గుర్తించేశారు దాన్ని. వాళ్ళు ఇప్పుడు బహిరంగంగానే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలాగే మౌనంగా ఉంటే, పవన్ కళ్యాణ్ ఇలాగే ప్రతి చోట వేలు పెడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది అన్న ఆందోళనను వాళ్ళు బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ ఎంతకాలం కలిసి ఉంటాయన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. జనసేన పార్టీని ముందుకు పోకుండా చేయడానికి వచ్చే ఎన్నికల్లో ఒకటే మార్గం ఉంది, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయకుండా ఉండడం. కలిసి పోటీ చేయకపోతే జనసేన పార్టీ మళ్ళీ మహా అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా గెలుస్తారో ఏమో, కానీ ఆ పార్టీకి అయితే ఒక 2-3 సీట్లు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. లేదు, కలిసి పోటీ చేస్తే ఈసారి మరీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంటుంది జనసేన. అప్పుడు మరికొంత బలాన్ని టీడీపీ నుంచి జనసేన పార్టీ లాగేసుకున్నట్టు అవుతుంది. సరే, ఎంతమంది గెలుస్తారని వదిలిపెడితే టికెట్లు అయితే ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. రాను రాను తన కోటా పెంచాలని జనసేన పార్టీ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ ఇక జనసేనతో భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదు ఆ పార్టీ నుంచి మాకు అనుకున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసేందుకు టీడీపీ కూడా సిద్ధమైన కూడా ఆశ్చర్యం లేదు. ఒకసారి గెలిచినా ఓడినా పర్వాలేదు,
మొత్తం పార్టీ మూలాలకి పవన్ కళ్యాణ్ నుంచి ఇబ్బంది తెచ్చుకోకూడదు అన్న ఆలోచనతో ఏమన్నా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తుందా అన్నది చూడాలి.